హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో టమాటాలను ఎండబెట్టే పని లేకుండా, టమాటాలను ఉడికించే అవసరం కూడా లేకుండా అప్పటికప్పుడే మంచి రుచికరమైన టమాటా పచ్చడిని తయారు చేసుకుందాము. ఈ టమాటా పచ్చడి 3-4 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చేసుడు కూడా పెద్ద కష్టమేం కాదు, మస్తు తొందరగా హల్కగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ పచ్చడి తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయిర్రి. ఈ టమాటా పచ్చడి తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక అర్ధ కిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టతో తుడుచుకున్నా. టమాటాలకు నీళ్ళ పదన ఉండద్దు, నీళ్ళ పదన ఉంటే టమాటా పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇక తుడుచుకునే టమాటాలను చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటున్నా. ఇక ఇప్పుడు దీంట్లో ఒక 50 గ్రాముల కారం వేసుకుంటున్నా. అట్లనే 10-15 వెల్లిపాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకోవాలి. అట్లనే చిటికడంత పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గరకగా గ్రైండ్ పట్టుకోవాలి. నేను మిక్సర్ గ్రైండర్లో ఈ టమాటాలను వేసి ఒక తిప్పుడు తిప్పితే సరిపోతుంది. ఇక గ్రైండ్ పట్టుకున్నాం కదా, ఇక దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో 2 చెంచాల ఆవాలు, 1/2 చెంచాడు మెంతులు వేసుకొని సన్నం మంట మీద వీటిని దూరగా వేంపుకోవాలి. బాగా మాడిపోయేటట్టు వేంపుకోవద్దు. ఇక దూరగా వేగినాక వీటిని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని వీటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక 80 గ్రాముల నూనె పోసుకోవాలి. 80 గ్రాములు అంటే దాదాపు ఒక 4 పావుల నూనె అవుతుంది. ఇక నూనె కొంచెం వేడైనాక పొట్టు తీయని ఒక 10-12 వెల్లిపాయలు వేసుకోవాలి. అట్లనే చెంచాడు ధనియాలు, సగం చెంచాడు జీలకర్ర, 1 చెంచాడు ఆవాలు వేసుకొని సన్నం మంట మీద వీటిని దూరగా వేంపుకోవాలి. ఇక ఇవి దూరగా వేగినాక ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా మాడిపోకుండా దూరగా వేంపుకోవాలి. ఇక మిరపకాయలు వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా నూనెలో వేంపుకోవాలి. ఇక అన్నీ మంచిగా వేగినాక మనం గ్రైండ్ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్టును ఈ గిన్నెలో వేసుకొని ఒకసారి అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక అన్నిటిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఒక 1/2 నిమిషం పాటు కొంచెం వేడయ్యేదాకా ఉడికించుకోవాలి. 1/2 నిమిషం అయినాక అన్నిటిని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇక ఇప్పుడు స్టవ్ మంట కొంచెం తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద దీనిలో ఉన్న నీళ్ళ పదన పోయి కొంచెం నూనె సమరు పైకి తేలేదాకా తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇక నూనె సమరు కొంచెం పైకి తేలినాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న ఆవాల మెంతుల పొడి ఉంది కదా, ఆ పొడిని వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక అన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక మళ్ళీ ఒక 4-5 నిమిషాల పాటు తక్కువ మంట మీదనే దీనిలో ఉన్న నీళ్ళ పదన పోయి మళ్ళీ సమరు పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. ఇక 4-5 నిమిషాలు అయినాక ఒకసారి కలుపుకొని ఉప్పు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ ఉన్నది, నేను ఉప్పు వేసుకుంటున్నా. మీరు కొంచెం దగ్గరికి వచ్చినాక చూసుకోవాలి ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదని. ఉప్పు గిట్లా తక్కువ ఉంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇక ఉప్పు వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ ఒక 1/2 నిమిషం పాటు తక్కువ మంట మీద ఉడికించుకొని మనకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయ్యేదాకా అట్నే ఉడికించుకొని గ్రేవీ చిక్కబడ్డాక దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు టమాటాలను ఎండలు పెట్టే పని లేకుండా అప్పటికప్పుడే మంచి రుచికరమైన టమాటా పచ్చడి తయారైపోయింది. ఈ పచ్చడి ఒక 3-4 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది, చెడిపోదు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.